మనం ఇక్కడ అంటే న్యూ ఎన్రోల్మెంట్ కంపల్సరీ ఇక్కడికే రావాలి. మొబైల్ నెంబర్ లింక్ అనేది ఇక్కడే చేయాలి. నేమ్ అప్డేట్ ఇక్కడే చేయాలి. ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడే చేయాలి. ఒక అడ్రస్ ఒకటి మనం ఆన్లైన్ నుండి చేసుకోవచ్చు. అడ్రస్కి ఒకటి మనకు ఆన్లైన్లో ఆప్షన్ పెట్టారు. దానికి ఆన్లైన్లో చేసుకుంటే సరిపోతుంది. అది తెలియని వాళ్ళు కూడా ఇక్కడ మార్నింగ్ ఫామ్ కోసం నిలబడుతున్నారు. మనకి ఫోన్ నెంబర్ లింక్ ఉంటే అడ్రస్ అప్డేట్ మనం ఆన్లైన్ నుండి చేసేసుకోవచ్చు. ఇక్కడి వరకు రావాల్సిన పని లేదు. ఆధార్ సైట్లోకి లాగిన్ అయ్యి మన ఆధార్ నెంబరు మన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే సైట్ ఓపెన్ అవుతుంది. అడ్రస్ అప్డేట్ అందులో చేసుకోవచ్చు. మనం ఏదైనా ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ వాళ్ళకి ఓటర్ ఐడి కార్డు కానీ బ్యాంక్ పాస్బుక్ కానీ ఏదైనా అందులో అప్లోడ్ చేసి చేసుకోవచ్చు. దానికోసం మా వరకు రావాల్సిన అవసరం అయితే లేదు. కానీ కొంతమందికి తెలియక వాళ్ళు ఇంకా చేసుకోవడం రాక కూడా వస్తున్నారు. ఓన్లీ అడ్రస్ ఏనా ఇంకా వేరే ఏమైనా అప్డేట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చా? అడ్రస్ ఒకటే మేడం. ఆన్లైన్ అప్డేట్ అయితే అడ్రస్ ఒకటే అవుతుంది. నేము, డేట్ ఆఫ్ బర్త్, న్యూ ఎన్రోల్మెంట్స్ ఏ దానికైనా ఈ సేవకి ఇక్కడ ఆధార్ సెంటర్కి రావాల్సింది. ఓకే. సో ఎక్కువగా దాదాపు గత 10-15 రోజుల నుంచి చూసినా ఎక్కడ ఏ ఆధార్ సెంటర్ చూసినా మీ సేవా సెంటర్ చూసినా కూడా ఫుల్ రష్ అనేది కనిపిస్తూ ఉంది కదా. సో ఎట్లాంటి అప్డేట్స్ కోసం ఎక్కువగా వస్తున్నారు? ఎలాంటి అప్డేట్స్ చేస్తూ ఉన్నారు మీరు? మేము ఫ్రెష్ ఎన్రోల్మెంట్స్ ఎక్కువ వస్తున్నారు. పిల్లలు ఇప్పుడు రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డ్స్ కోసం వాళ్ళే కూడా యాడ్ చేయాలి అనేసి పిల్లల్ని తీసుకొని న్యూ ఎన్రోల్మెంట్స్కి తిరుగుతున్నారు. కొంతమంది అడ్రస్ చెప్పాను కదా, అడ్రస్ చేంజ్కి చాలామంది వస్తున్నారు. అడ్రస్ చేంజ్కి అయితే చాలామంది. ఇంకా పిల్లలకి రేషన్ కార్డులో కేవైసీ రావట్లేదని వాళ్ళ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవడం కోసం కూడా వస్తున్నారు. ఓకే అండి. సో ఇప్పుడు మొబైల్ లింక్ చేసుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది ఇక్కడికి వచ్చి చేసుకుంటే? అంటే మేము ఇక్కడ చేసిన తర్వాత 1 వీక్ లోపే అప్డేట్ అయిపోతుంది. 3-4 డేస్లో మొబైల్ నెంబర్ అప్డేట్ అయిపోతుంది. ఎక్కువ డేస్ అయితే ఏం పెట్టట్లేదు. మేము అప్డేట్ చేసిన తర్వాత వితిన్ 1 వీక్ లోపే అప్డేట్ అవుతున్నాయి అన్ని ఆధార్ కార్డ్స్. సో ఈ ఆధార్ సెంటర్లో రష్ ఎట్లా ఉంటుందండి? ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తూ ఉన్నారు? రష్ ఎట్లా ఉంటుంది? ఎప్పటి వరకు ఉంటుంది? 9 o'clockకి ఫామ్స్. యాక్చువల్ ఈ సేవా టైమింగ్స్ 9 to 7 మేడం. మార్నింగ్ 9 o'clock డోర్ ఓపెన్ చేసేవరకే ఒక 150 మెంబర్స్ ఉంటున్నారు డైలీ లైన్లో నిలబడి. వాళ్ళు ఎన్ని గంటలకు వస్తున్నారు? మేము 5కే వస్తున్నాము, 6కే వస్తున్నామని చెప్తున్నారు. ఆధార్ ఫామ్ కోసం అంటే మేము ఎన్ని లిమిట్ చేయగలుగుతాము ఇది, ఎందుకంటే ప్రతి ఒక్క బయోమెట్రిక్ తీసుకోవాలి, ఐరిస్ తీసుకోవాలి కాబట్టి పర్సన్కి టైం పడుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ 7 to 8 minutes పడుతుంది. సో లిమిట్ అప్లికేషన్సే ఇవ్వగలుగుతాము. కానీ వాళ్ళకి అది తెలియక ఫామ్ కోసం చాలామంది నిలబడుతున్నారు. మేము లిమిట్ ఎంతవరకు ఇస్తామో అంతవరకు ఇచ్చి క్లోజ్ చేసేస్తాం. లిమిట్ డైలీ 70-80 అప్లికేషన్స్ వరకు ఇచ్చేస్తాము. ఈవినింగ్ మాకు క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా 1/2 hour కూర్చొని చేయవలసి వస్తుంది. మాకు 1/2 hour 45 minutes 7:30 అయిపోతుంది. యాక్చువల్ 7 o'clockకి డోర్ మేము క్లోజ్ చేసేస్తాము. అయిపోతుంది 7 వరకు ఈ సేవ. కానీ ఇంకా కస్టమర్స్ని వెనక్కి పంపించలేక మేము కూర్చొని 1/2 hour ఎక్స్ట్రా అయినా కూర్చొని వాళ్ళని చేసే పంపిస్తున్నాం. ఎందుకంటే మార్నింగ్ నుండి వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని పంపించలేము కదా మళ్ళీ. అందుకని మేమే కూర్చుంటున్నాం ఎక్స్ట్రా.